హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీ రెసిపీ అండి, తొందరగా కూడా అయిపోతుందండి. కాసరకాయల వేపుడు అండి. దీన్ని ఒక్కొక్క చోట ఒక విధంగా కాసరకాయలని, కాంచరకాయలని ఇలా పిలుస్తుంటారండి. చాలా మంచిదండి, ఇందులో సి విటమిన్ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది గుండెకి సంబంధించి కానీ, చర్మానికి సంబంధించిన ఏదైనా కానీ చాలా మంచిదండి ఇవి తినడం వల్ల. ఇలా తొడుగులు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్లంతా కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్, తర్వాత 1 టీ స్పూన్ అంతా కారం వేసానండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారము. ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి. ఇది మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక కడాయిలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మన కాసరకాయలను వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి ఒక 8 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందామండి. తర్వాత ఇది పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1.5 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసానండి, 1/2 టీ స్పూను. తర్వాత ఉల్లిపాయలు వేసాను. శనగపప్పు, మినపప్పు వేయలేదండి, ఎందుకంటే కాసరకాయలు విత్తనాలు ఎక్కువ ఉంటాయండి. ఇంక మరి ఇవి ఎందుకని వేయలేదు. వేయకుండా పర్లేదండి, బాగుంటుంది. తర్వాత ఒక ఆనియన్ వేసానండి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకు. ఆనియన్ కొద్దిగా ఎక్కువనే వేసుకున్నానండి నేను. దీంట్లో బాగుంటుందండి ఈ ఆనియన్. ఇది చపాతీకి కానీ, రోటీకి కానీ చాలా బాగుంటుందండి. ఇలా అంతా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం వేపుకున్న కాసరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇంత ఫ్రై అయిన తర్వాత కొబ్బరి కారం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందామండి. ఇలా అంతా తొందరగా అయిపోతుందండి. ఇది చూడండి, ఇలా రెడీ అయిపోయింది. చపాతీ, రొట్టెకు చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మంచి హెల్తీ రెసిపీ. ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.